కరోనా రావడం కూడా ఒక పక్క నాకు మంచిగే అనిపిస్తది. ఎందుకంటే నాకు వంటలు రావన్నమాట. అందులోనూ మా వారికి 1 మంత్ లీవ్ కూడా ఇచ్చారు ఆఫీస్ వాళ్ళు. ఆ 1 మంత్‌లో మా వారు ప్రతి ఒక్క వంట నాకు నేర్పించారు. స్టిల్ ఇప్పటికీ అండి మా వారు ఇప్పుడు నాకు ప్రతి ఒక్క పనుల్లోనే హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఆయనకి నేను చాలా చాలా థాంక్స్ చెప్పుకోవాలి. ఎంత చెప్పినా తక్కువే. వంటలన్నీ నేర్పిచ్చారు గానీ నాకు ఎంత క్వాంటిటీలో వండేది ఏంటి అని జెప్పేసి రాకోకుండుండే అనమాట. మామయ్య వచ్చేసి ఫుడ్ బాగా వేస్ట్ చేస్తున్నారని జెప్పేవాళ్ళు. మా దగ్గర మామయ్య ఉండేవాళ్ళనమాట. మేమే మామయ్య దగ్గర ఉంటున్నాము. ఆ 2 ఇయర్స్ బాగా మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాము. ఎంత క్వాంటిటీ వండాలి, ఏంటి అవన్నీ తెలుసుకున్నాననమాట. ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అందరితో టైమ్ స్పెండ్ చేసాము. అప్పుడప్పుడు ముచ్చట్లు, గొడవలు అన్నీ ఉండేటివనమాట. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అవంతా అయిన తర్వాత నేను బాగా ఫుడ్ తిని అప్పుడు సన్నగా ఉండేదాన్ని. కొంచెం వెయిట్ అయితే పుటాన్ అయిపోయాననమాట. నాకు ఏ బెంగా లేకుండే. తినడం, పడుకోవడం అలానే ఉండే అనమాట. ఇద్దరం మా వారు, నేను. ఇంకా అలా ఉండేసరికి మాకు పక్కింట్లో వాళ్ళు అంటారు గదా! పిల్లల గురించి అడిగారనమాట. పిల్లల గురించి అడిగేసరికి మాకు అంతవరకు ఆ థాటే లేదు.